9 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మీనాక్షి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొన్న ఒక 3 రోజులు లోకేష్ బాబు గారు వచ్చిన రోజు మాకు కొద్ది బ్రేక్ పడింది. మళ్ళా లోకేష్ బాబు గారు బయలుదేరిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇంటింటికి తిరిగి దాదాపు ఇప్పటి వరకు మాకు వచ్చిన రిపోర్టు 14,000 చిల్లర. ఈరోజు వరకు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కేవలం 600 ఉండేది. 14,000 చిల్లర ఇండ్లు సందర్శించి కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు కరపత్ర రూపంగా వివరిస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో తమ సొంత కార్యక్రమంగా పాల్గొంటున్నందుకు నియోజకవర్గ ఇన్ఛార్జి తరఫున మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మీడియా సోదరులు కానీ ప్రతి ఒక్కరికి గుండెల్లో తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మా కార్యకర్తలకు పడుతున్న కష్టాన్ని మీ ద్వారానే కదా ప్రజలకు చేరేది. ఖచ్చితంగా మీరు చేస్తున్నందుకు మీడియా సోదరులందరికీ కానీ హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఈరోజు 35వ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డు నాయకులందరూ కలిసికట్టుగా ఈరోజుతో అంటే నిన్నటి వరకు ఈ వార్డులో కార్యక్రమం స్టార్ట్ కాలేదు. ఈరోజు ఈ వార్డులో కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు ఈ వార్డు నాయకులందరూ కలిసి మేము వచ్చేలో దాదాపు 100 ఇండ్లు పైన సందర్శించడం జరిగింది. వారికి కానీ వార్డు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో దాదాపు 10 రోజుల్లో మీరు మొత్తం మీ వార్డు మొత్తం ఉన్న హౌసెస్ అన్ని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని వార్డు నాయకులకి మరియు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై చంద్రబాబు. ఇది అఫీషియల్గా ప్రభుత్వ ప్రోగ్రాము ప్రైవేట్ ప్రోగ్రామ్ అమ్మా. అందుకే మేము కానీ అందరూ కలిసి వచ్చినామమ్మా. ఒకసారి మీరు కానీ ఏ యాప్ ఎవరికి ఓపెన్ అయింది?